ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ మధ్యాహ్నపు వేళలో దేవుని పరిశుద్ధ వాక్యమును మనం ధ్యానించేటువంటి వారం ఉందాం. దేవుడి దినాన మనందరితో మాట్లాడునుగాక. శబ్దమందరం ఆమేన్. ప్రియులారా, మరి దరిదాపుకు ఒక 2 వారములుగా మనం ప్రత్యక్షపు గుడారములో ఉన్న మరి ఉపకరణముల విషయములన్నిటినీ ధ్యానిస్తూ వస్తున్నాం. మొట్టమొదటి వారం ఏం మాట్లాడుకున్నామండి? చెప్పాలి. మొదటి వారు గంగాళమును గురించి, బలిపీఠమును గురించి మాట్లాడుకున్నాం. నిన్న పోయిన వారం గంగాళములోని అనుభవాలను ధ్యానించాం. మరి ఈరోజు కూడా ఇంకొక అనుభవాన్ని మీ మధ్యకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది లేదు. కొద్ది వారాలు ఇట్లాగే కంటిన్యూషన్గా ఒక్కొక్క మాటను బట్టి మనం ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క విషయాన్ని తర్కించుకుంటూ నేర్చుకునే వారముగా ఉందాం. అట్టి కృప భాగ్యత దేవుడు మనకిచ్చునుగాక. శబ్దమందరం ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యముల నుండి నిర్గమాకాండము 25వ అధ్యాయం 25వ అధ్యాయము 30వ చరణమును మనం చదువుకుందాం. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. స్తోత్రం చెప్తారు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పాఠము ఏమిటి అంటే, సన్నిధి రొట్టెల బల్లను గూర్చి మనం ధ్యానించబోతున్నాం. దేవుడు దీనిలో ఉన్న విషయములన్నిటినీ మనందరికీ బయలుపరచి మనతో మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ప్రియులారా, గమనించండి, మనము చూస్తూ వస్తున్నాం, ప్రత్యక్షపు గుడారములో ఉండేటువంటి వస్తువులు లేక ప్రియులారా పనిముట్లను గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. బలిపీఠ అనుభవమును నేర్చుకున్నాం, గంగాళపు అనుభవమును నేర్చుకున్నాం. ఇప్పుడు 3వదిగా మనము ఏ అనుభవములోనికి వెళుతున్నామంటే, సన్నిధి రొట్టెల బల్ల యొక్క అనుభవములోనికి వెళుతున్నాం. ఇప్పుడు మనం గమనించాలి, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మోషే, నిత్యము నా సన్నిధిని, ఏమండి, సన్నిధి రొట్టెలు ఉండవలెను. ఈ రొట్టెలు ఎక్కడ ఉంచాలయ్యా అంటే, సన్నిధిలో ఒక బల్ల నుంచి ఆ బల్ల మీద ఈ రొట్టెలు ఉంచాలి. ఇవి 2 కలిపి ఎంతవరకు దేవుని సన్నిధిలో ఉండాలి అంటే,
దేవుడు అంటాడు అవి నిత్యము నా సన్నిధిని ఉంచబడవలెను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు చూస్తాం. ఒకటి బల్లంట నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ బల్లయే కాదు కానీ బల్ల మీద రొట్టెలుండాలి. రొట్టెలు ఎన్ని రొట్టెలు ఉండాలి అంటే ప్రియులారా 2 దఫాలుగా, ఇదిగో ప్రియులారా 6 రొట్టెల చొప్పున ఏమండి 12 రొట్టెలు ఉండాలి. ఈ 12 రొట్టెల యొక్క అనుభవము ఏమిటంటే 12 మంది గోత్రికులైన ఇశ్రాయేలీలు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క రొట్టె చొప్పున తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఉంచాలి. ఈ రొట్టెలు నిత్యము ఉండాలి. రొట్టెలు నిత్యం ఉండాలి. రొట్టెలతో పాటు ఇక్కడ అంటాడు బల్లయు, చెప్పండి, బల్లయు నిత్యము ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అవసరం వచ్చినప్పుడు పెట్టకూడదంటే ప్రియులారా అలాగూ కాదు. నా సన్నిధిని అవి నిత్యము ఉండాలి. నిత్యము ఉంచబడవలసిన కార్యమది అని చెప్పి మోషేకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనం త్వరగా కొద్దిగా క్లుప్తంగా మనం ముందుకు వెళ్ళే వారంగా ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఇప్పుడు 2 విషయాలు చూసాం. ఈ 2 విషయాలు చెప్పుకొనడానికి మనకు సమయము చాలదు కానీ నేను ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. వచ్చేవారు మరొక విషయాన్ని. ఈరోజు బల్లను గురించి మనం నేర్చుకుందాం. దేవుడు మనందరికీ నేర్పునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. ఇప్పుడు గమనించండి ప్రియులారా, పప్రథమముగా చెప్పుకున్నట్లుగా ఇదిగో మందిరములో ఉండేటువంటి ప్రతి వస్తువు ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? అందరూ చెప్పండి ఒకసారి. నాకే అనండి. నాకంటే మా నాయంక చూపబాకండి. నాకే మందిరములో ఉన్న ప్రతి ఉపకరణము పోల్చబడింది. స్తోత్రం కలుగునుగాక. నాకే అంటే మనందరం నాకే అనగా నీకు 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 నాకు అందరికీ పోల్చబడి. ఇప్పుడు ఈ మందిరములో నిత్యము ఉండవలసిన ఈ పల్ల ఎవరికి సాదృశ్యమయ్యా అంటే ఇదిగో ప్రియులారా దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఆ బల్ల ఎవరో కాదు, ఆ బల్ల నీవే. అక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథములోనికి రండి. యెషయా గ్రంథము నేను చదవమన్నటువంటి లైన్ మాత్రం చదవండి. 1వ అధ్యాయము 1వ అధ్యాయము 26వ వచనములో అప్పుడు అన్నమాట చదవండి. అప్పుడు అన్నమాట కాదు. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు, ఆ మాట చూడండి, నీకు పేరు పెట్టబడెను. ఎవరికి? ఇప్పుడు ఆ పేరు ఎవరికి పెట్టబడింది? ఏ పేరు ఇది? ఆ బల్ల ఎవరు అంటే నీవే, నీవే. గమనించండి. ఇప్పుడు ఈ బల్ల యొక్క పరిస్థితులను మనము చూస్తే
బల్ల అనగా మనమే ఆ బల్ల అయి ఉన్నాం. ఇప్పుడు ఈ బల్ల ఎక్కడ ఉంచబడాలి అంటే దేవుడు చెప్పుతున్నటువంటి మాట అది నిత్యము దేవుని మందిరములో ఉంచబడాలి. అది కదల్చబడకూడదు. ఎక్కడ పడితే అక్కడ అది పెట్టబడకూడదు. అది ఉంచవలసిన ప్రదేశం ఏదయ్యా అంటే దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉంచాలి? ఎక్కడ ఉంచాలి చెప్పండి? వీధిలోనా? ఎక్కడ ఉంచాలా చెప్పరేమండి? ఒకప్పుడు మనము చూడగలిగితే దేవుని యొక్క వాక్యములో నెబుకద్నెజరు కాలము ముగించబడినటువంటి తర్వాత నెబుకద్నెజరు కుమారుడైనటువంటి ఏమండి బెల్షాజరు, ఈ బెల్షాజరు ఒక సమయములోనట ఇదిగో దేవుని కార్యక్రమములకు ఉపయోగించవలసిన ఆ వస్తువులను తీసుకొని వచ్చి ఇదిగో వ్యర్థమైన కార్యకలాపములకు కొరకై ఉపయోగించటం ప్రారంభించాడు. ఏటి కొరకు? వ్యర్థమైనటువంటివంటే అక్కడ ఆ దేశములున్న సంస్థానములు, నధిపతులు, రాజులు, మంత్రులు వీరందరినీ కూడా పిలిపించి ఆ యొక్క కోటలో కూర్చొండబెట్టి ఇదిగో ఏమండి మనకు అన్ని విషయాలకు సామాగ్రి సరిపోలేదు గనుక దేవుని మందిరములో ఉన్నటువంటి వస్తువులు తెచ్చి త్రాగుటకును తినుటకును ఉపయోగించుటకు ఆ దేవుని మందిరములో ఉపకరణాలు వాడుతున్నాడు. అమ్మా ఇక్కడ ప్రార్థన ముగించుకున్నాను, తెనాలి వెళ్ళాను. వాస్తవానికి తల బద్దలైపోయే పరిస్థితి. తల బద్దలైపోతుంది. ఒక పక్క ఆకలేస్తుంది, ఒక పక్క ఆకలి. ఏమండి ఏం చేయాలి ప్రభువా అనుకున్నా. సరే ఆ పెద్దరావూరు వెళ్ళలేక బేకరీ ఒకటి తెరిచి ఉంది. దేవునికి స్తోత్రం. చెన్నై దిగానని చెప్పి అబ్బాయిని దించి చెరాకు 20 రూపాయలకి తిన్నాం. బొన్ను రొట్టి తిని పర్వాలేదు నానని ఒక జగ్గు నీళ్లు తాగి అంతలోకి ఫోన్ రానే వచ్చింది, పాస్టర్ గారు ఎక్కడ అని. ఇంకొక 10 నిమిషాల్లో ఉంటానయ్యానని చెప్పి వెళ్ళాను. వెళ్ళేసరికి సమయం ఇచ్చారు. అక్కడ ఉన్న విశ్వాసులు కుషారులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. బా ఇంకంత తెల్లవారుజులు నిలబడి చెప్పమన్నా కానీ ఏకగ్రీవంగా చెప్పగలగొచ్చు. అక్కడ అంత హుషారు. దేవునికి స్తోత్రం. ఏమండి ఖచ్చితంగా 45 నిమిషాలే మాట్లాడు అక్కడ. ఎంత సమయం? సరిగ్గా వింటే ఎంత పొడుగుదైనా ఇంతలాగా చెప్పవచ్చు. అవునా? కొంతమంది రోగం వచ్చిన కోడి తలది. కొంతమంది దేవునికి స్తోత్రం. నిద్ర మానుకోండి, అప్పుడే మీ జీవితాలు ఆత్మీయంగా వెలిగించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోయేటప్పుడే పోవాలి, ఏదైనా తినేటప్పుడే. పొద్దుగూకులు తింటారు అనుకోండి, అరిగిద్దా? ఎరామ లేకుండా ఓరకు నవ్వులుతాను ఉన్నాం అనుకోండి, దానికి ఒక సమయం చెప్పరే. మళ్ళా ఎన్నింటికి లేచానో తెలుసా? 1:30కి వచ్చాము ఇంటికి. ఎన్నింటికి లేచాను? నా ముఖంలో నిద్ర కళ ఏమైనా కనిపిస్తుందా?
మళ్ళా తెల్లారగట్ట 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని మరలా బయలుదేరి కావలసిన సామాగ్రి తెచ్చి ఈ విషయాలన్నీ సిద్ధపరచటానికి. ఏమంటే ఒక వైరాగ్యం లేకపోతే నిద్రే వస్తుంది. ఎప్పుడు చూసినా ఉసూరు మొక్కోడూరు వెళ్దామంటే రెప్పలోసినోడు రేపు వెళ్దామని ఇదే పరిస్థితి. అర్థం కాల? దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి. ఇప్పుడు ప్రియులారా, ఈ బెలిషాజరు చేసినటువంటి తప్పిదము ఏమిటయ్యా అంటే, దేవుని మందిరములో దేవుని మహిమార్థమై వాడపరచబడవలసిన ప్రతి వస్తువును తెచ్చి రాజులు త్రాగుటకును, అన్నాహారములు తినుటకును, మద్య పానీయమును సేవించుటకును ఆ పాత్రలట ఉపయోగించారట. ఉపయోగిస్తే వెంటనే దేవుడేం చేశాడు తెలుసా? స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ టైములోనట ఒక హస్తము ఒక్కటే ఒక గోడ మీద ఒక రాత రాసేసింది. మెనే మెనే టెక్కెల్ ఒపార్సిన్. ఎవ్వడికి అర్థం కాల. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట, ఆ పలుకు, ఆ భావం ఎవ్వరికి తెలియలేదు. వెంటనే దావీదుని దానియేలును, దేవుని ఆత్మ కలిగిన దానియేలును పిలిపించారు. అయ్యా, కొద్దిగా సమయం కావాలి, ప్రార్థించాలి అంటే ప్రార్థన. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏమని చెప్పాడంటే, మెనే మెనే టెక్కెల్ ఉపార్షన్ అనగా, నీ రాజ్యమును నీవు జరిగించిన ప్రతి కార్యమును బట్టి దేవుడు నిన్ను త్రాచులో తోచగా నీవు తేలికైపోయి. కారణం ఏంటి? ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇప్పుడు ఈ వస్తువు ఎక్కడుండాలి అంటే దేవుని మందిరములో. దేవుని మందిరములో ఉండవలసిన ఈ వస్తువు ఎక్కడుంది? ఇప్పుడు రాజనగరులో ఉంది. ఇదిగో ప్రియులారా, వ్యర్థమైన కార్యముల కొరకై ఉపయోగించబడుతుంది. కనుకనే దానిని ఉపయోగించిన వ్యక్తిని దేవుడు అన్నాడు, నీ లెక్క చెప్పండి. నీ లెక్క చూసేసావు, నిన్ను త్రాచులో తోచగా నువ్వు తేలికైపోయావు. ఇంకొక మాట ఏంటంటే అక్కడ అంటాడు, అతడట తన్ను తానే హెచ్చించుకో. నాకు తిరిగే ఒక్కొక్కటి గర్వం. అర్థం కాల? ఇప్పుడు ఇదే పరిస్థితి దేవుని మందిరములో ఉంచవలసిన ఈ బల్ల, దేవుని మందిరమందు నిత్యము ఉండవలసిన ఈ బల్ల ఇప్పుడు అంటాను, నిత్యము దేవుని సన్నిధిలో ఉంటుందా? మీకు అర్థమైందా నా మాట? ఇప్పుడు ఈ బల్ల ఎవరు? మనమే కదా. ఈ బల్ల ఎవరు? ఆ బల్ల నేనే అనమని చెప్పాను. ఒకసారి మీరు అందరూ అనండి, పెద్దగా చెప్పడుకున్నట్టు కాదు, సరిగా చెప్పండి. ఆ బల్ల నాతో చెప్పండి. ఆ బల్ల నేనే అనమల్లా, నేను చెప్పింది చెప్పమన్నా. ఆ బల్ల నేనే. ఇప్పుడు ఈ బల్ల ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఎప్పుడెప్పుడు ఉండాలి అంటే నిత్యము. చెప్పండి, నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. మరి ఈ బల్ల అయినటువంటి నీవు నిత్యము దేవుని సన్నిధిలో ఉంటున్నావా? ఉంటున్నావా? మీకు అర్థమైందా? మరి మొక్కాలు ఎందుకు అట్టబెట్టారు? హల్లెలూయా. ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? నిత్యము దేవుని సన్నిధిని నీవు కనబడాలి కదా. మరి కనబడవలసిన నీవు నిత్యము వాస్తవముగా నీవు దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యేసుకొని, ప్రభువా నిజంగా నేను ఉంటున్నానా? సంవత్సరములో దరిదాపుగా 52 ఆదివారాలు వస్తే లేక 53 ఆదివారాలు వస్తే ఆదివారం క్రమం తప్పకుండా, మంగళవారం క్రమం తప్పకుండా, శనివారం క్రమం తప్పకుండా నీ సన్నిధిలో నేను నిలుస్తున్నాను అనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పగలవా? లేకపోతే ఇదిగో ప్రియులారా, దైవజనుడు రాజైనటువంటి హిజ్కియా చెప్పినట్లుగా నేను యథార్థవంతుడనై నీ సన్నిధిని ఎట్లు నేను చేశాను నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని నువ్వు చెప్పగలిగిన దమ్ము, ధైర్యం నీ జీవితంలో ఉందా? నేను నిజంగా క్రమం తప్పకుండా వస్తున్నానండి అంటావా? నిత్యము దేవుని సన్నిధిని నిలుస్తున్నాను అని నీవు చెప్పగలిగే పరిస్థితి ఏదైనా ఉందంటే లేదు. కానీ దేవుడు అంటాడు, నీవు నిత్యము దేవుని సన్నిధిని చెప్పరే నిలుచుండా. కానీ మనం ఎక్కడ ఉంటున్నాం? దేవుని సన్నిధిలో ఉండేటువంటిది తక్కువైతే లోక విషయములలో, లోక కార్యక్రమములలో ఉండేటువంటిదే ఎక్కువ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ అసలు నాకు అర్థం కాల. మీకేమన్నా అర్థమై చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక రాజు వేరొక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ రాజును ఓడించి చెరపట్టి తీసుకొని వచ్చి బందీగా ఆ చెరసాలలో వేసి ప్రియులారా, నాబోటి వ్యక్తిని ఒకరిని పెట్టి, అరే ఈ రాజు తప్పించుకొనకుండా కాపలాకాయ్ అన్నాడు. కాపల జాగ్రత్తకై, ఒకవేళ ఆడు తప్పుకున్నాడా నీ ప్రాణం ఖచ్చితంగా తెస్తానన్నాడు. సరే రాజా జాగ్రత్తగా కాస్తానన్నాడు. 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది. ఆ తర్వాత అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. అనౌన్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఒకళ్ళు. ఏమనంటే, ఓహో మన ఊర్లో ఫలాని చోట ఏమంటారు అది, పందెం పోటీలు పెట్టారు. మొదటి ప్రైజు 10,000, రెండో ప్రైజు 5,000, మూడో ప్రైజు 3,000 అని చెప్పారు. చెబితే ఈ కాపలా ఉన్నటువంటి వ్యక్తికి డబ్బంటే ఆశ. డబ్బంటే ఎంత ఆశో లెక్కే లేదు. అర్థం కాల. ఏం ఆశ? మీకు అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. అర్థమయ్యేవాళ్ళు, అర్థం కాని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. గమనించండి, మీరు జాగ్రత్తగా వినండి. మీరు కొంచెం మాటలు వింటే నాకు అంతకంటే సంతోషం ఏది లేదు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఎట్టకేలకు ఇతని మనసంతా ఎటులాగిందంటే, ఇదిగో ప్రియులారా, ఏదేమైనా సరే వెళ్ళాలి, పందెములో గెలవాలి, ఇదిగో నేను డబ్బును సంపాదించుకోవాలి అన్నటువంటి ఆశ పడిపోయింది ఆలోచనలో. ఇతన్ని విడిచిపెట్టాడు. రాజేం చెప్పాడు చెప్పండి? రాజేం చెప్పాడు? ఈడు తప్పించుకున్నాడా నువ్వు చచ్చేవే అన్నాడు. ఈడు తప్పుకున్నాడా నీ ప్రాణం ఖచ్చితంగా తెస్తా అని చెప్పాడు. అయితే బయలుదేరి ఇదిగో రాజమాటను కూడా లెక్కపత్రంలో లేకుండా బయలుదేరి వెళ్ళాడు. పందెంలో గెలిచాడు. 10,000 వచ్చాయి. జేబులు పెట్టుకున్నాడు. రాజకోటలోనికి వచ్చేసరికి ఇడు తప్పుకొని పారిపోయాడు. ఇప్పుడు నేనంటాను, 10,000 ఎక్కువ, ప్రాణం ఎక్కువ? నిజం చెప్పండి మీరు జాగ్రత్తగా. ఏది ఎక్కువ? ప్రాణం ఎక్కువ. శరీరం ఎక్కువ, వస్త్రం ఎక్కువ? రే మరకవుతుంది, జరుగా నీ ముఖం
వస్త్రం ఎందుకు? శరీరాన్ని కాపాడుకోవడానికి. ఎవడో ముళ్ళత్రావని వెళ్తా చెప్పులకు ముళ్ళు దిగుతే తీసుకొని నెత్తిన పెట్టుకున్నాడంట. చెప్పుల్లోకి ఎవరు? మా అమ్మాయి లాంటివాడు. అర్థం కాల? చెప్పులకు ముళ్ళు దిగితే అని నెత్తిన పెట్టుకున్నాడంట. ఇప్పుడు వీడు కాళ్ళు ఏమవుతాయి? ఊరి తెక్కలోడు కదరా, తెక్కలోడు ఎరిబోగులోడు కదాడు. గమనించండి, ఇప్పుడు ఏమైందంటే, ఏమండి, రాజు ఇతడు వెళ్ళేసరికి అతడు పారిపోయాడు. రాజు రానే వచ్చాడు. వీరిని కట్టేసి చిరచ్ఛేదనం చేయండి అన్నాడు. చంపి అవకాడు పడేశారు. దేవునికి స్తోత్రం. ఈ 10 ఏళ్ళు ఇవిడు తింటాడు. నేను అంటాను, మీ అందరికి అదే చెప్తున్నాను. ఏమిటంటే, ఏది ఎక్కువ? ప్రాణం ఎక్కువ, డబ్బు ఎక్కువ అంటే ప్రాణమే విలువైనది. ఏది? ప్రాణం. చెప్పులు ఎక్కువ, పాదాలు ఎక్కువ అంటే పాదాలే ఎక్కువ. వస్త్రం ఎక్కువ, శరీరం ఎక్కువ అంటే శరీరమే ఎక్కువ. ఇప్పుడు శరీరం ఎక్కువ, ఆత్మ ఎక్కువ. మీకు అర్థమైందా? ఆత్మ ఎక్కువ, శరీరం ఎక్కువ. నిజం చెప్పాలి, ఆత్మ ఎక్కువ. మరి ఆత్మకు రక్షణ ఏది? సెక్యూరిటీ ఏది? భద్రత ఏది? ఏమండి చెప్పరే? ఏమండి ఆత్మ ఉంటుంది మన ఆత్మ. ఆశ్రమ గారి డైలీ, ఆత్మ లేకుండా శరీరం ఎక్కడ ఉంటుందా? శరీరంలో ఆత్మ ఉంటేనే ప్రాణం ఉన్నట్టు. ప్రాణం ఉంటేనే, ఈ ప్రాణం పోతే ఆత్మ ఉండదు. శరీరం ఏమంటే డెడ్ బాడీ లాగా పడిపోయి ఉంటుంది. కదిలిచ్చినా సరే కదలదు. నా బొట్టోళ్ళు అయితే అసలు చాలా బట్టు కదలరు. హల్లెలూయా. అంతేనా? ఇదేంటమ్మా ఎంత బరువు అన్నాడు అంటారేమో. సచ్చిన మనిషి ఇంకా బరువు ఎక్కువ కదా. అసలే నేను బరువు. ఒకవేళ దేవునికి స్తోత్రం, ఓరి బాబాయ్ ఇన్నాడు మొత్తం రా అనుకుంటారేమో. ఆ రోజు నేను ఉన్నాను కదా. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు శరీరం ఎక్కువ, ప్రాణం ఎక్కువ అంటే ఈ శరీరమునకు కావలసిన భద్రత అంతయు మానవుడు కలిగించుకుంటున్నాడు. కానీ ఆత్మకు భద్రత ఏది? నీ ఆత్మ నశించి నరకానికి వెళ్ళటము కంటే నీ శరీరం ఇక్కడ శ్రమ అనుభవించటమే మేలు కదా. అది గమనిస్తున్నాం మనం. చెప్పరే, అది గమనించట్లా. శరీరానికి మాయ అయితే ఎర్రగబడితే 80 సంవత్సరాలు శ్రమ, అంతేనా? తర్వాత సచ్చి పర్రదే చొలమో పెయ్యులారా అని వెళ్తాం. దేవునికి స్తోత్రం. మన బాడీ ఏమో ఒలుకుల్లో పెడతారు, మన ఆత్మ నరకంలో పెడతాడు. సరిగ్గా ఉంటేనేమో పరదైసు, సరిగ్గా లేకపోతే ఏమండి నరకం. ముందెళ్ళి ఎక్కడ ఉంటాం? నెమ్మది కలిగిన ప్రదేశములు ఉంటాం. దేవుడు జీవాధిపతి అయిన దేవుడు తీర్పు కాలమందు అనేకులకు తీర్పు తీర్చి ఎవరు ఎక్కడికి వెళ్ళాలో ఆ తీర్పును బట్టి నిర్ణయించి అక్కడికి పంపిస్తాడు. ఇప్పుడు నేనంటాను, నీకు మందిరం ఎక్కువ, లోకం ఎక్కువ? నువ్వు నిత్యము దేవుని మందిరములో ఉండాలని దేవుడు కోరుతుంటే మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అది కావలసింది. ఎక్కడ ఉంటున్నా? కాదులేండి, వాళ్ళ పెళ్ళి ఉంది. పొద్దాక జేసు గారికి పెళ్ళి. పొద్దాక జేసు గారు పొద్దాక కూడా ఆదివారం, పొద్దాక కూడా పోయిన ఆదివారం వస్తుందా? పోగొట్టుకున్న దేవుని సన్నిధి వస్తుందా? విడిచిపెట్టుకున్న దేవుని వాక్యం వస్తుందా? అంటే ప్రియులారా, ఆ ఫోన్లోనే నేను వచ్చేలా అంటారు కొంతమంది చేపల పోళ్ళు. అర్థం కాల? ఏమండి టీవీ పెట్టుకుంటూ బోలుడన్ని అనేవాళ్ళు లేరా?
అసలు నీకు దేవుడు ఒక కాపరిని నియమించి, ఇదిగో ప్రియులారా, నీవు సరి అయిన మార్గములో నడుచు నిమిత్తము నిన్ను కట్టి దిద్ది, ఇదిగో ప్రియులారా, ప్రభు రాకడకు సిద్ధపరచటానికి సేవకుని యొక్క ప్రయాస చాలా ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు ఇంకొక రోజు దేవుని సన్నిధిని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండవు ప్రియులారా. అందుకనే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ బల్ల నిత్యము నా సన్నిధిని ఉండాలి. ఈ బల్లలము మనమే గనుక, ఈ బల్ల ఎవరో కాదు, మనమే గనుక, ఈ బల్లలమైన మనం ఎక్కడ ఉండాలి? నిత్యము, చెప్పండి, నిత్యము దేవుని సన్నిధిని ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే, మనమందరం నిత్యము దేవుని సన్నిధిని ఉండాలి. రెండవదిగా నేను త్వరగా ప్రియులర్ ఇంకో 2-3 మాటలు చెప్పి ముగిస్తా త్వరగా. హల్లెలూయా. ఆపేయండి అన్న వాళ్ళు, స్తోత్రం చెప్పండి. గమనించండి. రెండవదిగా, ఇప్పుడు ప్రియులారా, ఈ బల్ల నిత్యము దేవుని సన్నిధిని ఉండాలని చెప్పాడు కదా. ఈ బల్ల ఇదిగో దేవుని సన్నిధిని ఉండబోయే ముందుగా ఏమండి, అది తయారు చేయబడిన విధానం ఏమిటి అంటే, ఆ బల్ల దేనితో తయారు చేయబడిందంటే తుమ్మకర్రతో తయారు చేయబడింది. ఆ వాక్యములో కూడా చదవండి ఆ మాట. 25, 23, 24 అక్కడ చదవండి. నిర్గమా పుస్తకం 23 నుండి. మరియు నీవు తుమ్మకర్రతో నొక బల్లను చేయవలెను. 2 మూరలు, దాని వెడల్పు 1 మూరెడున్నర, దాని ఎత్తు 2 మూరలు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ బల్ల దేనితో తయారు చేయబడింది? తుమ్మకర్ర. తుమ్మకర్ర యొక్క లక్షణం ఏమిటంటే, తుమ్మకర్రకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, తుమ్మకర్ర అనగా మానవ స్వభావమునకు గుర్తు. ఏ స్వభావం? మన స్వభావం ఏంటి? మన స్వభావం ఏంటి? మంచి స్వభావమా? చెప్పండి. మన స్వభావం ఇదిగో ప్రియులారా, తుమ్మకర్ర యొక్క అనుభవం దేనికి సూచిస్తుందంటే మానవ స్వభావమునకు చూయిస్తా ఉంది. ఇప్పుడు ఈ మానవ స్వభావము ఏమిటంటే పాపపు స్వభావం, పాపపు ఉద్దేశం, పాపపు తలంపు, పాపపు కార్యాలు మానవుని జీవితమును ఏలుబడి చేస్తున్నంత ఏమిటి అంటే పాపపు ఆ స్వభావమే ఏమండి మానవ జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు మనందరం మంచిగా ఆలోచిస్తామంటే మనలో ఒక్కళ్ళో ఇద్దరునన్నా చెప్పరే, ఏమండి చెప్పరేండి, మాట్లాడరే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనందరిలో ప్రియులారా ఏమండి మంచిగా ఒకరు ఆలోచన చేస్తే దానికి ఆపోజిట్గా ఏమండి ఇంకో కొంతమంది చెప్పరే ఆలోచిస్తారు. ఎందుకు? మానవ స్వభావం యొక్క ఆలోచన ఏంటంటే ఏమండి బైబిల్ గ్రంథంలో అనేక మందిని చూస్తూ వచ్చాం. చేయవద్దన్న పని ఏదైతే ఉందో దానినే చేయటం మానవ స్వభావం. వద్దు అన్న దానిని ముట్టుకోవటం మానవ స్వభావం.
అది పాపం. దాని జోలు వెళ్ళవద్దంటే దాని జోలే వెళ్ళి ఏమండి ప్రతి దానిని కెలికి నెత్తికి తెచ్చుకోవటం చెప్పరే మానవ స్వభావం. ఏదైనా మంచిగా ఆలోచిస్తామా, మంచిని మంచిగా యోచిస్తామా అంటే ప్రియులారా, ఏది కూడా మంచిని మంచిగా చెడును చెడుగా ఆలోచించేటువంటి పరిస్థితులు మానవ స్వభావములో కనబడు. గమనించండి. ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి ఒక విషయాన్ని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథములో ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరు? అవాదాముకు పుట్టిన మొదటి సంతానమయ కయ్యూను హేబేలు. వీరిద్దరు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ముల మధ్య ఎంత ప్రేమ ఉండాలి, ఎంత మంచితనం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు ఆలోచించుకోవాలి. ఏదైనా సమస్య వస్తే వాటి విషయమై కొంచెం తొందరపడకుండా ఆలోచించుకొని తెలుసుకునే విధానంలోకి రావాలి. కానీ ఏమండి వీళ్ళిద్దరూ దేవునికి కొన్ని అర్పణలు ఇచ్చారు. ఒకని అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, మరొకని అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. అంతలో కోపం వచ్చింది. ఎందుకు? ఒరేయ్, నువ్వనేటువంటివి వాడివి లేకపోతే దేవుడు నా అర్పణనే. నీకు అర్థమైంది మనుషుల స్వభావం ఏంటి? మనకంటే కొంచెం ఎవరన్నా బాగున్నారు అనుకో, రేయ్ నువ్వు నాకు ముందున్నావు కదా, అదే నువ్వు లేకపోతే నేనే. అవునా? ఎవడన్నా మంచిగా ఉంటే, బాగుపడితే, ఆశీర్వదించబడితే, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వస్తే ప్రియులారా, ఒక్కొక్కరి యొక్క ఆలోచనల వాళ్ళ అన్నదమ్ములైన అక్క చెల్లెలైన ప్రియులారా, మాయిదారి బుద్ధి మానవ బుద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమలే పానీలే అనుకుంటే మంచి మనకి ఎవరిలోనన్నా ఉందా? ఏమండి దానియేలును గురించి దావీదును గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? దానియేలు సుబుద్ధి కలిగిన వాడని, దావీదు సుబుద్ధి కలిగిన వాడని బైబిల్ వాక్యంలో రాయబడి. హల్లెలూయా. మళ్ళా బుద్ధి ఉండాలి కదా. ఈరోజు చాలా మందిలో ఏమి లేదు, మంచి మనస్సు లేదు, మంచి స్వభావం లేదు. పక్కవారు బాగుంటే ఓర్చుకోలేని స్థితి. ఇదే మానవ స్వభావం. తట్టుకోలేము, ఉడికిపోతుంటాం. ఏమండి కొంతమందికి ఎందుకు పళ్ళు ఊడిపోతున్నాయి అంటే, ఏమండి హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్పి కొన్నిటి విషయమై వారికి కోపం వచ్చి పటపట కొరికేసేస్తున్నారంట. కుర్రలకు కూడా పళ్ళు ఊడిపోతుంది. అందుకే అర్థం కాల. షుగర్ ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే షుగర్ కూడా ఎక్కువ ఆలోచన చేసి చెప్పరే నిద్రపోయిన కాడ నుంచి ఒకటే ఆలోచన. నిద్ర పడుకున్నట్టే ఉంటారు, సచ్చినోళ్ళలాగా అట్టకి పడుకుంటారు, కానీ ఆలోచిస్తూ ఉంటారు ఏం చెయ్యాలి. నీ ఆలోచన తగలబడ. ఆలోచన వల్ల ఒరిగేది లేదు, సచ్చేది లేదు. ఏదైనా చేయగలిగితే దేవుడు చేస్తే తప్ప నువ్వు ఆలోచించి, బైబిల్ అంటది ఒక ఎంట్రుక నలుపైనను ఒక ఎంట్రుక తెలుపైనను చేయలేవు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమన్నా చేయగలుగుతాం మనం? చచ్చేవాడిని ఏమన్నా ఆపగలుగుతామా? ఏమన్నా గమనించండి ప్రియులారా, మానవ స్వభావం ఇది. అయితే రెండవదిగా అక్కడ అంటాడు, ఈ మానవ స్వభావం కప్పబడి, మానవ స్వభావం ఇదిగో ప్రియులారా ఏమండి పాతి పెట్టబడి, ఇదిగో ఆ స్వభావం అనబడిన మానవ స్వభావం మీద దైవికమైన స్వభావం ఏమండి అంటు కట్టబడాలంట. అక్కడే ఆ మాటే చదవండి అమ్మా. 24వ వచనం, మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు
జానను చేయింపవలెను, దాని చుట్టూ బెత్తె చేసి దాని బద్దెపైన చుట్టూను బంగారు జావా చేయవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు బంగారము అనగా దైవిక స్వభావం. ఈ తుమ్మ చెక్క మీద ఏది పొదిగించబడాలి? లేదో నేను తుమ్మ చెక్కగానే ఉంటాను అనుకుంటారా? కొంతమందికి ఎన్నన్నా చెప్పు, కాదులే అదొక ఇదిగానన్నమాట. అందుకనే ప్రసంగి పుస్తకంలో అంటాడు, కొంతకాలం అంట మనుష్యునిలోనట వెర్రితనం నడుస్తుందంట. ఎవడు చెప్పినా ఎనడో. అందుకని ఎర్రోడు అని పెట్టాడు బైబిల్లో. ఎవడు చెప్పినా ఎననోడేంటి? నీకు తెలియదు. ఎవరన్నా చెప్పినా వినడు. వాడినే ఏమన్నాడు? ఎర్రోడు అంటే ఆడికే ఎర్రి లెగితే ఆ ఎర్రే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏ ఎర్ర అంటే ఆ ఎర్ర. ఏ ఎర్రి పెడితే ఆ ఎర్ర. ఇప్పుడు గొడ్లు ఉతుకుతున్నాం అనుకో, ఈ గొడ్లెర్ర నుండి రాలేరు బయటికేక. అన్నం కూర వండుతున్నా అదే పరిస్థితి. ఎవరితోనన్నా మాట్లాడుతున్న ఇంటికాడ పని గుర్తురాదు ఈ మాటలు. ఇంకా చెప్పండి, వీళ్ళనే దేవుని వాక్యం అంటది, ఎర్రోళ్ళు ఎర్రితనం నడుస్తుంది. కనుక ఇప్పుడు ఏమండి, తుమ్మ కర్ర అయినటువంటి దీనంతటి మీద ఏం కప్పబడాలంటే బంగారపు రేకు కప్పబడాలి. ఈ బంగారపు రేకు ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. అలాగుననే దైవికమైన స్వభావమునకు సాదృశ్యం. ఇప్పుడు ఈ తుమ్మకర్రకు ఏ స్వభావం రావాలి? మానవ స్వభావం పోయి ప్రతి ఒక్కరిలో ఏ స్వభావం రావాలి? దైవికమైన స్వభావం అంటే యేసుక్రీస్తు స్వభావం. యేసయ్య స్వభావం ఏంటి? యేసుక్రీస్తు స్వభావం ఏంటండి? పొరుగు వారిని ప్రేమించడం, శత్రువుతోనైనా ప్రేమ కలిగి మాట్లాడడం. ఇదిగో కార్యం. ఈరోజు లోకానికి ఒక మధ్యవర్తిగా ప్రభు ఉన్నాడంటే, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన చేసిన అద్భుతాలు, ఆయన స్వభావమును అనేకులకు ఇచ్చాడు గనక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏం చేస్తున్నారంటే క్రీస్తుని మధ్యవర్తిగా పెట్టుకున్నారు. హల్లెలూయా. మధ్యవర్తి అంటే ఏంటో తెలుసా? ఏదైనా చెప్పాలంటే క్రీస్తు శకం లేక క్రీస్తుకు పూర్వం ఏది జరగాలన్నా ముందు, ఏది లెక్కలు వేయాలన్నా, చరిత్ర తిరగవేయాలన్నా క్రీస్తు శకములో జరిగిందా, క్రీస్తుకు పూర్వం జరిగిందా అనేది ప్రతిదీ కూడా ఏం చేస్తారు? టాలీ చేస్తారు. ఆయన ప్రపంచమునకు మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి మన ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఇప్పుడు ఈ స్వభావం ఎవరిలో ఉండాలి అంటే దైవిక స్వభావము మనలో పొదిగించబడాలి. దైవ స్వభావం నీవు పొదిగించబడితే, దేవుని వాక్యంలో మచ్చుకు 2 విషయాలు చెప్తాను. పాపాత్మురాలైన స్త్రీ, పాపము చేసిన స్త్రీ పట్టబడినప్పుడు ఆమెను ఛేదరించుకోవాలి దేవుడు. ఛేదరించుకున్నాడా? ఛేదరించుకోవాలి. పాపి కాని వాడెవడో చెప్పండి. అదే పాపము చేస్తూ ఎవరన్నా కంటబడితే మనం ఎంత నిందిస్తాం? మన స్వభావం అది. అట్టాంటిదాన, ఎట్టాంటిదాన, అట్టాంటోడని ఎన్ని రకాలుగా మనకొచ్చిన మంచి మంచి మాటలల్లా స్పష్టంగా
నాటుకుపోయేటట్టు, గుచ్చుకుపోయేటట్టు, బళ్ళెములతో పొడిచినట్లుగా మాట్లాడతాం. కానీ ప్రభు అన్నాడు, అమ్మా ఇక పాపము చెయ్యొద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దైవ స్వభావం. మరి మానవ స్వభావం ఏంటి? కత్తులు కర్రలు తీసుకుని వెళ్ళి కొడితే చేతికి అందినంత చేపు యేసు రక్తమే జయం. ఏమండి? రెండవదిగా, పసిపిల్లలను దగ్గరకు శిష్యులు రానివ్వకుండా ఉన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, పసిపిల్లలను నా యొద్దకు రానియుడు. కొంతమంది పిల్లలను చూస్తే చేదరా కదా, పిల్లలంటే కొంతమందికి అసహ్యం, పిల్లలంటే కొంతమందికి ఇబ్బంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు. ప్రభు మనస్సు అలాంటిది. ప్రభువు యొక్క స్వభావం మన జీవితంలోనికి రావాలి. ప్రభు యొక్క స్వభావం పొందుకున్న వ్యక్తులు చాలా మంది బైబిల్లో ఉన్నారు. మచ్చుకొక మాట చెప్పాలంటే అపొస్తలుడైన పౌలు. ఆయన అంటాడు, అపొస్తలుడైన పౌలు అంటాడు ఏమనంటే, ఇదిగో ప్రియులారా, క్రీస్తుని పోలి నేను నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవండి. క్రీస్తు ఎలా నడిచాడు అదే ప్రకారం నేను నడిచాను అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఏ స్వభావం రావాలి? మెంటల్ స్వభావం కాదు, శఫలపు స్వభావం కాదు. ఏ స్వభావం రావాలి? దేవుని స్వభావము రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. నేను అధ్యాయాలు చూపటం లేదు కానీ ప్రియులారా, ఇదిగో మూడవదికి మాట ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, మూడవ మాటగా చూడండి, వాక్యము చెప్తున్న మాట అంటే, ఈ బల్ల నిలబడటానికి ఆధారమైనటువంటివి ఏంటి చెప్పండి? బల్ల మామూలు గాల్లో నిలబడిద్దా? మరేంది ఆలోచిస్తున్నారు బాగా? బల్ల ఎట్టా నిలబడిద్ది? ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీలు ఎట్టా నిలబడ్డాయి? కాళ్ళు ఉన్నాయా? మరి బల్లకేమున్నాయి? బల్లకు కూడా 4 కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ బల్లకు 4 కాళ్ళు ఉన్నాయి ప్రియులారా. ఈ 4 కాళ్ళు దేనికి చూయిస్తున్నాయంటే, 4 అనే అంకె బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే సహవాసమునకు గుర్తు. దేనికి గుర్తు? సహవాసం. సహవాసం అంటేది చాలా సహవాసాలు ఉన్నాయి లోకంలో కదా. ఏ సహవాసం? లోక సహవాసం, తాగుబోతుల సహవాసం ఉంది, పనికిమాలినల సహవాసం ఉంది, ఇంకా చాలా రకాలైన సహవాసాలు ఉన్నాయి. ఇప్పుడు అందరిలో దేవుని వాక్యం అంటుంది దైవికమైన సహవాసం మనలో ఉంది. ఇప్పుడు ఆ బల్లకు కలిగిన 3వ లక్షణం ఏంటంటే, అది 4 కాళ్ళు కలిగి ఉంది. ఈ 4 కాళ్ళు దేనికి చూయిస్తా ఉందంటే సహవాసమునకు గుర్తుగా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి అమ్మా? సహవాసం. ఎవరెవరితో నీ సహవాసం ఉండాలి? ఎవరెవరితో ఉండాలి? ఇప్పుడు గమనించండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే సహవాసమును విడిచిపెడుతున్నారు, సహవాసమునకు దూరస్తులైపోతున్నారు. సహవాసమును విడచి దేవునికి దూరస్తులవుతున్నారు. అయితే ఇప్పుడు మనము కలిగి ఉండవలసిన సహవాసం ఏంటంటే, వాక్యం చెప్తున్నటువంటి మాట అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42వ చరణం చదవండి. 2:42.
2వ అధ్యాయం పేజీ నంబర్ 105. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలి. ఇప్పుడు మన సహవాసం ఏది? ఏ సహవాసం? బోధలో సహవాసం ఉంది. బోధలో అపోస్తలుల బోధయందు నిలిచే సహవాసం. అపోస్తలుల బోధ అంటే ఏమిటంటే సరదీసే బోధ కాదు ఇది. ఏ బోధ చెప్పరే? కొంతమంది సరదీసే బోధ చెప్తారు, చూసారా? సరదీసే బోధ అంటే మరి ఫలాని మరి ఆమెగారు దేవుని బిడ్డలంటే ఎంతో ప్రేమ కాబట్టి దేవుడు ఆమెను ఏమో ఇసుకలో ఉన్న కప్పు ఉబ్బినట్టు ఉబ్బుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థం కాలే? ఏమండి గమనించండి, ఇదిగో ఈ సహవాసం ఏమిటంటే మొట్టమొదటిగా అపోస్తలుల బోధయందు నిలిచే సహవాసం. రెండవదిగా ఇదిగో ప్రియులారా రొట్టె విరుచుటయందు. ఏమండి? మూడవదిగా ప్రియులారా బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందు వీళ్ళు ఎడతెగక కూడుకొనేటువంటి సహవాసం. వీళ్ళలో 4 రకాలైన అనుభవాలు. ఒకటి బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుటలో, నాలుగవది ప్రార్థన చేయుటలో. ప్రార్థన అన్నిటిలో వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు చెప్పరే? మా నాయనమ్మ ఉండేది, ఆమెకు పెట్టిన పేరేమిటంటే పప్పలమ్మని పెట్టాను. మా నాయనమ్మ పేరు ఏంటంటే మార్తమ్మ. మా నాయనమ్మ పేరేంటి? మార్తమ్మ. అయితే ఎప్పుడు పప్పలు తెచ్చేది, ఏదో ఒకటి వెళ్ళొచ్చినప్పుడల్లా పప్పలు తెచ్చేది. పప్పలు తెచ్చి ఏయో కాసిన కూర్చుని పెట్టేది. అయ్యా ఉంది పిల్లలం కదా, తినేసేవాళ్ళం. ఒక్క తెల్లి ఇంట్లో అరుగు మీద కూర్చుండేది. అరుగు మీద అన్నీ బాగానే ఉండేవి. నన్ను కొడుతుంటే చంపేయండి అబ్బాయి, చంపేయండి పిల్లోడిని, చంపేయండి అనేది. అన్నీ బాగానే ఉండేవి. ఏమండి? మెల్లిగా నవ్వులుతూ ఉండేది. నేను వెళ్ళి ఎట్టాగ పెట్టుకునేది. కదిలేదు కాదు, అసలు నవ్వలేదు కాదు. గుప్పిడిలో కూడా బయటికి తీసేది కాదు. ఏందో తింటున్నావు అని అంటే ఏం లేదులేరా, ఏం అసలు మళ్ళీ ఇటు రాగానే పర్ర నవ్వుతూ ఉండేది. అర్థం కాలే? ఇప్పుడు అట్లాగే చాలా మంది ఏం చేస్తారంటే ఏమండి ప్రార్థనకు వచ్చేటప్పుడు సహవాసము కలిగి రావాలి. ఏమండి వచ్చేటప్పుడు ఇవాళ ఆదివారం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి మంగళవారానికి వచ్చేసరికి చెప్పరే ఎక్కువైపోద్ది. అవునా? సరే శనివారానికి వచ్చేలేక ఇంకొంచెం భారం. ఏమండి ఈ సహవాసమునట విడిచిపెట్ట. అందుకనే ఇదిగో వాక్యం అంటుంది, మిమ్ములను ఆయన సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ సహవాసం ఎవరితోనో తెలుసా? తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో. మన సహవాసం ఎవరితో? మన ప్రభువైన క్రీస్తుతో మన సహవాసం. ఇది లోక సంబంధమైన సహవాసం కాదు. ఇది నీకు వన్నె తెచ్చే సహవాసం, నిన్ను గొప్ప చేసేటువంటి సహవాసం. కనుక ఈ సహవాసములో మనందరం నిలబడాలి. కనుక ఇప్పుడు ఈ బల్లలో, సన్నిధి రొట్టెల బల్లలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు ఏమిటంటే మొట్టమొదటిది ఆ బల్ల నిత్యము దేవుని మందిరములో ఉండాలి. రెండవదిగా ఏం కలిగి ఉండాలి? ఏమండి? మానవ స్వభావం అనేది
ఆ బల్లలో తుమ్మకర్ర మానవ స్వభావమునకు గుర్తు గనుక ఆ మానవ స్వభావం మీద దేవుని స్వభావం అనబడిన బంగారు రేకు పొదిగించబడాలి. ఇప్పుడు మనం అందరం ఏమై ఉండాలి? దైవికమైన స్వభావము కలిగిన వారమై ఉండాలి. మూడవదిగా ఏం కలిగి ఉండాలి? ఏమంటే సహవాసం కలిగి ఉండాలి. సహవాసం అంటే బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును మనం ఎడతెగకూడదు, ఒకరినొకరు విడిచిపెట్టకూడదు, ఒకరినొకరు వదిలిపెట్టకుండా మనం ఏం కలిగి ఉండాలంటే సహవాసము కలిగి దేవుని సన్నిధిలో నిలబడాలి. ఒక మాటలో చెప్పాలంటే సహవాసాన్ని ఎవడైతే విడిచిపెడతాడో వాడు ఒంటరిగా ఉంటాడు. వాణ్ణి సాతాను ఏ విధము చేతనైనా కృంగదీసి వేస్తాడు. ఏమండి? ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నలుగురు ఉన్న చోట నలుగురు మంచి ఆయుధాలు పట్టుకుంటే పులినైనా జయించవచ్చు, సింహాన్నైనా జయించవచ్చు. ఒక్కని దగ్గర ఆయుధం ఉందనుకోండి, ఏమండి, అది ఎటుగా దూకిద్దో తెలియదు, చుట్టుపక్కల ఆడే చూసుకోవాలి కదా. కాబట్టి సహవాసములున్న విధానమును మనం చూస్తే, అందుకనే కీర్తనకారుడు కూడా అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీదకు పోయబడి గడ్డము మీదగా అంగీలంచుల మాటుకు కారి తన పాదములను తడిపిన పరిమళ తైలము వలె ఉండును అంటాడు కదా. అందుకని మనందరం ఏం కలిగి ఉండాలి? సహవాసం. సహవాసం అంటే చర్చికి వచ్చినప్పుడే హిహి అనుకోవటం, బయటకు వచ్చిన బొంగమూతి పెట్టుకొని గుడ్లు పెద్ద చేసుకొని ట్యూబ్ లైట్ కింద ఉన్న బల్లిగాని చూసినట్టు చూస్తా ఉండబాకండి. ఏసు రక్తమే జయం కలుగును గాక. సహవాసం ఎట్టుండాలా? సహవాసం ఎట్టుండాలా? స్ట్రాంగ్గా ఉండాలి. ఈ సహవాసంలో మన మధ్య ఎవరితో కలిగి ఈ సహవాసం కలిసిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ సహవాసం కలిసింది గనుక ఇది కేసీపీ కంటే, నాగార్జున కంటే, దాల్మియా సిమెంట్లు ఇవన్నీ వేసిన దానికంటే బాగా స్ట్రాంగ్గా చెప్పరే. పిలిచే పిలుపులో మంచితనం, మాట్లాడే మాటలో మంచితనం, తుస్కారపు బుద్ధి ఆలోచన లేక ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు మంచిగా పలకరించుకుంటూ ప్రేమపూర్వకమైన వాతావరణంలో మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో ఈ సహవాసం ఇంకా మరింత స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మనలో ఈ 3 అనుభవాలు మనం కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చెప్పండి ఆమేన్. అట్టి కృపలో అట్టి ఆధిక్యతలో ప్రభు మనందరిని నిలుపునుగాక. అందరూ తల్ల వంచి ప్రియులారా ప్రార్థన పూర్వకంగా ఉందాం.